వెళ్ళు పెట్టుకో. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. సో ఇదైతే పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయి ఇంటి నుంచి అబ్బాయి ఇంటికి వచ్చిన రోజు. అమ్మాయి ఇంటి నుంచి అబ్బాయి ఇంటికి వచ్చేసరికి టైం అయితే 1 or 2 అయ్యింది. తనతో పాటు నేను కూడా వెళ్ళిన అనమాట. సో అక్కడైతే ఇంకా వెళ్ళిన తర్వాత స్వీట్స్ పెట్టారు. స్వీట్స్ పెట్టి దేవుడి దగ్గర మొక్కుకొని ఆ తర్వాత రెస్ట్ తీసుకున్నాం అనమాట. తర్వాత నెక్స్ట్ డే లేచాక ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసిన తర్వాత కొంచెం అంతా నలుగు పెట్టడానికి రెడీ అయ్యారు. మళ్ళీ నలుగు పెడతారనమాట పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి. సో అదే జరుగుతుంది ఇక్కడ నలుగు పెట్టడానికి ముందు కూడా దేవుడికి మొక్కుకొని ఆ తర్వాత అయితే నలుగు పెట్టడానికి స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇక్కడ పసుపు పెడుతున్నారు. పసుపు అలానే పీటల చుట్టూ అయితే తిరుగుతున్నారు అనమాట పసుపు పెట్టడానికి. సో ఇంకా ఇక్కడైతే ఫస్ట్ బొట్టు పెడుతున్నారు. బొట్టు పెట్టిన తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ అక్క ఫస్ట్ నలుగురు అంటే పసుపు పెట్టిన తర్వాత అందరూ పాటలతో ఇంకా పసుపు పెట్టారు. ఇంకా వీడియో మొత్తం చూసేయండి. ఎక్కడ వాయిస్ ఓవర్ ఇయ్యాలో అక్కడైతే ఇస్తారు. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపడ్లా అంటున్నా ఇప్పుడు కెమెరాతో అది కూడా పెట్టు. ఏంటి పాట పాడుతుంది ఇప్పుడు అమ్మమ్మ. వీడియోనే చేస్తాను. అమ్మమ్మ పాట స్టార్ట్. మేము కూడా పాడుతాం. అక్క నలిగాడు పెళ్ళికొడుక నలిగాడు పెళ్ళికొడుక నలిగాడవయ్యా దేవతలు వెళ్ళు పెట్టుకో. పెళ్ళికొడుకు పెళ్ళికొడుక నలిగాడవయ్యా దేవానా దేవతలు పంపిన నలుగు గిట్లా పిటాలేయించి గిట్లా పిటాలేయించి తినకిష్టము చేసి తండ్రి గిట్లా పిటాలేయించి తండ్రి గిట్లా పిటాలేయించి తండ్రి పంపేదటి నలుగు కాసపు నాయన అక్కడికి తీరాయి. ఇట్లా బిడ్డలేయించి తల్లి గిట్లా బిడ్డలేయించి తల్లి చేసే ప్రేమతో నలుగు పాడుందిరా పాడుతున్నా కదా.
అన్నాల వాకిట్ల పీఠాలేయించి అన్నాల వాకిట్ల పీఠాలేయించి అన్నారలేండి దైవతి నలుగు ఇట్లా పీఠాలేయించి వదిన గారాకిట్ల పీఠాలేయించి ఏం పేరే నాకు ఏం పేరే వదినేల వాకిట్ల పీఠాలేయించి వదినేల వాకిట్ల పీఠాలేయించి వదినే స్వప్న చేసి దైవతి నలుగు 12 గుంజాల పందిరి కింద 12 గుంజాల పందిరి కింద పరపాల ముత్యాల పొలైన ఇక్కడ బొట్టు పెట్టి ఆశీర్వాదం అయితే ఇస్తున్నారు. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తున్నారు. దీస్ ఆర్ సమ్ పిక్స్. ఇవి కొన్ని పిక్స్ అయితే అక్కడ దిగాము, అవన్నీ ఇక్కడ షేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా రెడీ అయిన తర్వాత అయితే ఈవినింగ్ పెళ్లి కూతురు ఫ్యామిలీ అందరూ అయితే ఇక్కడికి అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వస్తారు. సో ఇక్కడైతే ఇంకా ఫుడ్ తిని మొత్తం కొంచెం టైం స్పెండ్ చేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. సో అలా నెక్స్ట్ తీసుకొని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే వీడియో. మళ్ళీ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి నలుగు పెడతారు. సేమ్ సాంగ్స్ పాడుతున్నారు అని డిఫరెంట్ సాంగ్ పాడినప్పుడు వీడియో క్యాప్చర్ చేశాను, చూసేయండి. ఇక్కడ హెయిర్ కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు కూడా సాంగ్ పాడారు, అది కూడా వినండి. అండ్ నలుగు పెట్టేటప్పుడు డిఫరెంట్ సాంగ్ పాడింది మా పిన్ని, అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లి. సో పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ కొంచెం నవ్వింది అనేసి మా పిన్ని సిగ్గుతోటి ఇంకా పాడలేదు, కొంచెం పాడింది. చూడండి వీడియో అయితే. కొంచెం సాంగ్ పాడినా కానీ చాలా బాగా పాడింది. ఏ ముక్కులు మాట్లాడు. హాయ్ గైస్, అంట్రా హాయ్ గైస్. మా తమ్ముడు హాయ్ చెప్తున్నాడు, మీరు కూడా చెప్పేయండి. ఇక్కడ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి నలుగు పెడుతున్నారు. ఇంకా మా మమ్మీ అమ్మమ్మలు ఇద్దరు వంట చేస్తున్నారు. సేమ్ పాట. మా మామ ఉంటాడు అత్త ఉంటాడు అది తప్పిందంటారమ్మా. సన్నమెట్టెలు గల్లు గల్లున నడవకమ్మా.
మా బావలు ఉంటారు మధ్యలో ఉంటారు తప్పిందంటారమ్మా మా భవ్యాంష్కి నలుగు పెడదామనంటే ఉడుకుతున్నాడు, అస్సలు పెట్టనివ్వట్లేరు. ఇక్కడ నిక్కీ వచ్చి పెట్టేసింది, నేను తర్వాత పెట్టిన ఫస్ట్ నిక్కీ పెట్టింది. క్యూట్ మెమోరీస్. కొడదాము కాకిలా కని కొడదాం నాకు రోయి పట్టు నాకు రోయిరా నాకెవరు రోషింది? నువ్వేనా రోషింది? నాకు రోషింది నువ్వేనా? చెప్పు అక్కడికి ఎవరు చూసిరు అక్కడికి ఎవరు చూసిరు దాన్ని కావు నాకు ఫస్ట్ మా అమ్మమ్మ రూసింది, అలానే అందరూ రూసుకుంటారు, కొంచెం ఫన్ ఉంటుంది అనమాట. అలా నలుగురు రూసుకోవడం బాగుంటుంది. మళ్ళీ ఈరోజు పెళ్ళికొడుకు ఫ్యామిలీ నైట్కి వస్తారు. సో ఈరోజు ఫుడ్ అయితే పెళ్ళికూతురు వాళ్ళదనమాట. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్తారు. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అలుగుడకి వెళ్ళడం అని ఒకటి ఉంటుంది అనమాట. అది వెళ్ళారు, కానీ వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. అది అయిపోయిన తర్వాత ఫుడ్ తిని, అంటే కొంచెం ఫుడ్ తిని ఎనర్జీ కోసం తర్వాత ఈవినింగ్ అలా నల్ల పూసలు ఎక్కిస్తున్నారు అనమాట. ఇక్కడ మా చెల్లి జెస్సీ అండ్ మా తమ్ముడు భరత్ వాళ్ళైతే పట్టు వదలకుండా అలానే ఎక్కియకుండా చూస్తున్నారనమాట. మేము కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అంతే, వాళ్ళే మొత్తం చూసుకున్నారు. చాలా మంచిగా ఫన్ ఉందన్నమాట. ఇది చూసేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇదే స్టార్ట్ చేసి ఒకటి కూడా ఎక్కపోవు. సరే గట్లనే పట్టాలి. ఎక్కిస్తుండ్రు ఆడ తాంబాల మళ్ళీ మంచిగా వేసుకుంటుండు. అయిపోలేదురా అగో అయిపోలే అన్నది అక్క అయిపోలే అగో నేను నీ దగ్గరికి రానన్నాను. వచ్చారు ఒకటే పట్టుబడితే రేపటి వరకు కాదు, పనేంటికి పోతారు ఇంటికి ఆలోచన గట్ల కాదు ఎడ కూర్చుతుంటాను. రే ఒకటే ఊపునేనా తెక్కిస్తుండు పిల్లలు అట్లా. ఏం తీసుకోవాలి బావతాలు వచ్చే బావతానే ఉంది. పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ నైట్కి వచ్చారు. ఇంకా వాళ్ళకి చేయాల్సిన మర్యాదలు చేస్తున్నాము. పెళ్లి కొడుకు ఫ్యామిలీ అందరు ఇంట్లో ఉన్నారు అండ్ టెర్రస్ మీద ఉన్నారు. ఇక్కడైతే మేము ఎంజాయ్ చేస్తున్నాము, కొంచెం కళ్ళు తాగి అండ్ కొంచెం కర్రీ వేసుకొని తింటున్నాం అనమాట. సో దీస్ ఆర్ సమ్ పిక్స్. సో వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, అలానే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.